ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనది, 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 పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది. ఫైనల్గా చెప్పాలంటే అది దేవుని రక్తం. దేవుని రక్తం, దేవుని రక్తం. దేవుడే రక్తాన్ని చిందించి ఇంత చేశాడు గనుకనే ఇంత గట్టిగా చెప్పాడు. మొత్తానికి పోయి చెప్పండి రా శుభవార్త అని. మొత్తానికి పోయి చెప్పండి రా, అందరి పాపాలకు ఉచితంగా రక్షణ ప్రసాదించానని చెప్పండి. కేవలం విశ్వసించుట ద్వారా, నమ్మి బాప్తిస్మం పొంది పాపములు కడిగి వేసుకున్నట ద్వారా బయటపడతారని చెప్పండి. చెప్పండి, శుభవార్త చెప్పండి. లేకపోతే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరు, శిక్షను తప్పించుకోలేరు. హెచ్చరిక చేయండి అని చెప్పాడు. ఇదే శుభవార్త. మన పాపములకు వెల చెల్లించబడింది, మన దోషములకు వెల చెల్లించబడింది. ఇక మన పాపముల నిమిత్తము మనం ఏమీ చేయని నిమిత్తము లేకుండా ఆయనే సమస్తము జరిగించాడు. ఎంత శుభవార్త ఇది! మాడు మంట పుట్టిందాకా మోసుకుంటూ పోయానా నేను. ఏమన్నా ఇరుముడిని ఎత్తున పెట్టుకోనండి. మళ్ళీ ఖాళీ నడక యాత్రలు మళ్ళీ మామూలు కాదు. ఎందుకురా ఈ కర్మ? పాపం పోవటానికి. స్తోత్రం. కాళ్ళకు చెప్పులు లేవు, ముళ్ళు లేదు, రాళ్ళు లేదు, పిచ్చికొక్క తినాడు తిరిగా. ఎందుకురా అంటే పాపం పోవటానికి. పాపం ఉంటే ఏమైంది? పాపం ఉంటే ఏమైంది? బతుకుల మనశాంతి, చచ్చినాక నరకం. ఈ రెండింటి నుంచి తప్పించబడాలంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే ఏం చేయాలంటే ఇక నేను చేయాల్సిన పిచ్చి పనులని చేశాను. కానీ వాటి ద్వారా నాకు రక్షణ. మరి ఏం చేయాలి? అది చూడండి, చూడండి, అక్కడ కనపడుతుంది చూడండి. మళ్ళీ స్త్రీ దేవత ఆరాధకుడిని బలి పశువుకి కానీ దండలు వేసినట్టు దండలు వేసారు. తీరా నాయన చూడలేకపోతున్నా. ఎందుకు ఇది? పాపం నుంచి బయటపడ్డ. కానీ అన్నీ చేసి, మరి ఇంత చేసి ఇంత మొక్కిన వాళ్ళు ఎవరైనా నా పాపాలు తీసేశారా? నా పాపాలు పోవటానికి వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా బలి అయి తిరిగి లేచారంటే ఒక్కళ్ళు కూడా చేయలా. మరి ఎవరు చేశారంటే, ఏది మాలల దేవుడు, మాదిగల దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, అట్టాంటి దేవుడు, ఇట్టాంటి దేవుడు ఎగతాళిగా మాట్లాడాను. ఆ నజరేయుడుకు యేసే నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలి అయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిగా కనబడ్డాడు.